సండే కాబట్టి స్పెషల్ చేస్తున్నానండి. మరి మీరేం చేసుకుంటున్నారు సండే కాబట్టి? చికెన్ ఫ్రై అండి. చికెన్ సెమీ గ్రేవీ ఫ్రై అంతేకాకుండా కొబ్బరి పాలు తీస్తున్నానండి. కొబ్బరి పాలు తీయడం కష్టం అనుకుంటారండి. మిక్సీలో వేసేసి ఇలాగా పాలు తీసేయాలండి. 2 గ్లాసులు అయితే 4 గ్లాసులకి వేసుకోవాలి కొబ్బరి పాలు. అదండి చక్కగా వచ్చేసింది పాలు. అంతేకాకుండా మళ్ళీ చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. ముందైతే ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువే పడుతుందండి ఫ్రై ఐటమ్ కాబట్టి. సెమీ గ్రేవీ ఫ్రై. కరివేపాకు, పచ్చిమిర్చి వేసేయాలండి. ఉల్లిపాయ పేస్ట్ అండి. కరివేపాకు చిటపట్లాడనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ వేసానండి. ఇది 1 నిమిషం మగ్గాలండి. బాగా డ్రై రోస్ట్ కొంచెం బ్రౌనిష్గా వచ్చేదాకా వేగాలి. ఇందులో ఈ వేగిలోగా ఇందులో పసుపు, చిటికెడంత పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇది మగ్గీలోగా కొబ్బరి అన్నం వేసుకుందాం. నేను రైస్ కుక్కర్లో పెడుతున్నానండి కొబ్బరి అన్నం. ఇదిగోండి ఆన్ చేసుకున్నాను. ఇది ఆన్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మీకు ఒకవేళ ఇలా తాలింపు ఇష్టం లేకపోతే ఉత్తి పాలు వేసేసి పసుపు వేసి ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రైస్ వేసేసి కడిగి పెట్టేసుకోవచ్చండి. అది ఇంకా సింపుల్ మెథడ్. ఇలా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నూనె వేసాను కదండి, ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేయాలండి. ఇలాగా ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారండి. నేనైతే ఈ టైప్లో చేస్తాను. ఇక్కడ చికెన్ మగ్గుతుంది. ఈ లోపల కొబ్బరి అన్నం వేసేసుకుందామండి. జీడిపప్పు వేగిపోయినాక ఇదిగోండి జీడిపప్పు వేగిపోయినాయి. హోల్ గరం మసాలా వేసేద్దాము. పలావ్ దినుసులో వేసుకోవచ్చండి. లేకపోతే ఈ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది అయినాక కొంచెం కరివేపాకు అండి.